టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా న్యూజిలాండ్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వెస్టిండీస్ జట్టులో బ్యాటింగ్లో రూదర్ఫోర్డ్ సునామీ హిట్టింగ్, బౌలింగ్లో అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ బంపర్ బౌలింగ్ దెబ్బకు న్యూజిలాండ్ జట్టు కుదేలైపోయింది. ఎన్నో అంచనాల మధ్య ఈ ప్రపంచ కప్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టు మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయింది. ఈ రోజు వెస్టిండీస్తో కూడా ఓడిపోయింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఆ గ్రూప్లో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు తాను ఆడిన 2 మ్యాచ్లను గెలిచి 2వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ జట్టు సూపర్ 8కి వెళ్లాలంటే ఆఫ్ఘనిస్తాన్ తాను ఆడబోయే మిగతా 2 మ్యాచ్లను ఓడిపోవాలి. అదే సమయంలో న్యూజిలాండ్ తాను ఆడబోయే మిగతా 2 మ్యాచ్ల్లోనూ భారీ తేడాతో గెలవాలి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఫామ్ చూస్తుంటే ఆ జట్టును యుగాండా, పాపువా న్యూగినియా లాంటి జట్లు ఓడించడం చాలా కష్టం అనిపిస్తోంది. కాబట్టి న్యూజిలాండ్ జట్టు ఈ ప్రపంచ కప్లో సూపర్ 8కి వెళ్లకుండా ఇంటిదారి పట్టడం లాంఛనమే అని అర్థమవుతోంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఈ నిర్ణయం తీసుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఆ జట్టు బౌలర్లు మంచి శుభారంభాన్ని అందిస్తూ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కు షాక్ ఇస్తూ సూపర్ బౌలింగ్తో అదరగొట్టారు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 9 పరుగులకు, మరో ఓపెనర్ చార్లెస్ 0 పరుగులకు, పూరన్ 17 పరుగులకు, రోస్టన్ చేస్ 0 పరుగులకు, పావెల్ 1 పరుగుకు అవుట్ అయిపోయారు. దీంతో 30 పరుగులకే వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వెస్టిండీస్ కనీసం 100 పరుగుల మార్కునైనా అందుకుంటుందనే అనుమానం కలిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపు దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే సరిగ్గా అప్పుడే రూదర్ఫర్డ్ సూపర్ హీరో అవతారమెత్తి వెస్టిండీస్ను ఆదుకున్నాడు. కేవలం 39 బంతుల్లో 175 స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు 2 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్ దెబ్బకు న్యూజిలాండ్ బౌలర్లందరూ కూడా బెంబేలెత్తిపోయారు. ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో రూదర్ఫర్డ్ ఈ రేంజ్లో రెచ్చిపోవడం న్యూజిలాండ్ జట్టును విస్మయానికి గురిచేసింది. రూదర్ఫర్డ్కి తోడుగా అకిల్ హుస్సేన్ 15 పరుగులు, రస్సెల్ 14 పరుగులు, రోమ్రియో షెపర్డ్ 13 పరుగులు, అల్జారీ జోసెఫ్ 6 పరుగులు చేయడంతో వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లపై 149 పరుగులు చేయగలిగింది. క్లిష్టమైన పిచ్పై రూదర్ఫోర్డ్ ఆడిన ఆ సూపర్ ఇన్నింగ్సే వెస్టిండీస్ ఇంత భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. రూదర్ఫోర్డ్ను అవుట్ చేయడానికి న్యూజిలాండ్ బౌలర్లు వేసిన వ్యూహాలేవీ ఫలించలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 4 ఓవర్లకు గాను 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో సౌదీ, ఫెర్గూసన్ చెరకు 2 వికెట్లు పడగొట్టగా సౌదీ, సాంట్నర్ చెరో వికెట్ను దక్కించుకున్నారు. 150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ కాన్వే 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఫిన్ ఆలెన్ మాత్రం 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వన్డౌన్లో వచ్చిన రాచిన్ రవీంద్ర 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా యాంకర్ రోల్ పోషించాల్సిన కేన్ విలియమ్సన్ 1 పరుగు మాత్రమే చేశాడు. ఎప్పుడు ఆదుకునే డారెల్ మిర్చెల్ 12 పరుగులకు వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ ఓటమి దాదాపు ఖాయమైంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మరోసారి గ్లెన్ ఫిలిప్స్ మీదనే బాధ్యత మొత్తం పడింది. అందుకు తగ్గట్టుగానే ఫిలిప్స్ చాలాసేపు ఒంటరి పోరాటం చేసి 33 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో చివర్లో దూకుడుగా ఆడే క్రమంలో ఫిలిప్స్ అవుట్ అయిపోయాడు. ఫిలిప్స్ అవుట్ అయిపోయాక న్యూజిలాండ్ జట్టులో మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా లేకపోవడంతో ఆ జట్టుకు ఓటమి అనివార్యమైంది. ఓటమి అనివార్యమని తేలాక మిచెల్ సాంట్నర్ 12 బంతుల్లో 21 పరుగులు చేసినా న్యూజిలాండ్ గెలుపు గీతను దాటలేదు. న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లు, గుడకేష్ మోటీ 3 వికెట్లు, రస్సెల్, అకిల్ హుస్సేన్ 1 వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.